హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడర్ బక్స్ ఛానల్. మరికొత్త లెవెల్స్తో మీ ముందున్నాను. సో ఈరోజు మన లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అయ్యాయి, ఏ విధంగా ప్రతిరోజు వర్కౌట్ అవుతున్నాయి, పిన్ టు పిన్ పని చేస్తున్నాయి అనేది ఈరోజు వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈరోజు లాజిక్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎవరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే కొత్త లాజిక్తోనే నేను సబ్జెక్ట్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఈరోజు మార్కెట్, నిన్నటి మార్కెట్ ఏ విధంగా రన్ అయ్యాయి అని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే ఈ వీడియోని అయితే మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే మీకు లాజిక్స్ అర్థమైనప్పుడు మీరు ఎప్పుడైతే ట్రేడ్ చేస్తున్నారో ఆ ట్రేడ్ టైంలో మీకు ఈ లాజిక్స్ అనేవి సింపుల్గా ఉపయోగపడతాయి అన్నమాట. సో మీకు మీ ఐడియాలజీని కొంచెం ఇంకా పర్ఫెక్ట్గా చేయడానికి ఈ వీడియోస్ యొక్క మీనింగ్ అన్నమాట. సో మీరైతే అందరూ రెడీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అంటే పాతవారి గురించి కాదు ఫ్రెండ్స్, ఇది కొత్త వారి గురించి, పాతవారి గురించి, అందరి గురించి కూడా. ఎందుకంటే పాతవారికి ఎలాగో తెలుసు మన లెవెల్స్ గురించి. మన వీడియోస్ని అయితే వాళ్ళు చూస్తూ మనల్ని ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరందరూ సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో కొద్ది రోజులు వ్యూస్ అనేవి బాగా వెళ్తున్నాయి, కొద్ది రోజులు ఆగిపోతున్నాయి. మరి చూడండి, ఎందుకు అంటే జెన్యూన్ సబ్జెక్ట్ ఇస్తున్నప్పుడు నేర్చుకుంటే మీకే ఉపయోగం ఉంటుంది. ఓకే, సో అందుకోసమే ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎందుకు ఇంత డిమాండ్గా అడుగుతున్నానంటే, నేను ఎవరి దగ్గర ఏ పెయిడ్ అయితే చేయట్లేదు, ఫ్రీ సబ్జెక్ట్ ఇస్తున్నాను కాబట్టి అడుగుతున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే మార్కెట్ స్ట్రక్చర్ చూద్దాం. ఇప్పుడు ఎక్కడుంది, సపోర్ట్ దగ్గర నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ అయితే తీసుకుంటుంది. ఇది లైవ్ మార్కెట్ చూడండి, మీకు కనపడుతుంది కదా. సో ఈ విధంగా మార్కెట్స్ జరగడానికి కారణం ఏంటో చెప్తాను నేను సింపుల్గా. మనం జనరల్గా తీసుకున్నట్టయితే ఒకరోజు మీ అందరికీ గుర్తుందని అనుకుంటున్నాను, 1500 పాయింట్లు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఫాలోయింగ్ ఇచ్చింది. తర్వాత మెల్లమెల్లగా 3 రోజులు రికవర్ చేసుకుంటూ వచ్చింది. చూడండి, మీకు ప్రీవియస్ డేటా చూపిస్తున్నాను. రికవర్ చేసుకుంటూ వచ్చింది. రికవర్ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ గ్యాప్ అప్ హైలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ అయితే ఫాలో అవ్వడం జరుగుతుంది. అంటే ప్రతిరోజు ఈ స్ట్రక్చర్ అయితే ఎక్కడొక్కడి కాడ మన దగ్గర అయితే చూపిస్తుంది. మళ్ళీ ఫాలో అవుతూ మళ్ళీ ఒక దగ్గర అయితే అయిపోయింది. ఈరోజు మార్కెట్ వచ్చేసి ఏంటంటే గ్యాప్ డౌన్లో మార్కెట్ అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత చూస్తే మనం ఏ విధంగా మార్కెట్ ప్రవర్తించిందో మనం అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది. ఎలా ఉంది అంటే ప్రతిరోజు ఫాలో అవుతుంది కాబట్టి, ఫాలోయింగే ఉంది కాబట్టి, ఇక్కడ దొరికిన ప్రైస్ ఎలా దొరికింది అందరికీ అంటే, సో డిస్కౌంట్ ప్రైస్లో దొరికిందనమాట. అది ప్రతి ఒక్కరికి తెలుసు ఏ విధంగా డిస్కౌంట్ ప్రైస్ ఉంటుందో. సో ఈరోజు మన సబ్జెక్ట్లో చెప్పుకునేది ఏంటి అంటే, ఫాలోయింగ్ వచ్చేసింది, సడన్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఎందుకంటే ఇక్కడ అందరి అంచనాలు ఏంటంటే, నిన్నటి మార్కెట్ చూసి అందరు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది అని అందరు అంచనాలు ఉంటాయి. సో నేను అలాగా ఆలోచించే వారి మైండ్ సెట్ మొత్తం ఈ విధంగానే ఉంటుంది. కానీ ఆపరేటర్ మైండ్ సెట్ ఏంటంటే, పైకి వెళ్ళేదున్నా కూడా ఇక్కడ అందరినీ ట్రాప్ చేయాలి కాబట్టి గ్యాప్ డౌన్లో ఓపెన్ చేసి పైకి తీసుకెళ్లారనమాట. ఈరోజు మార్కెట్ ఏ విధంగా పైకి తీసుకెళ్లారో చెప్తాను నేను. సింపుల్ ఉదాహరణ కూడా మీకు చెప్తాను క్లియర్గా. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించినట్లయితే నిన్న ఫాలో అవుతూ వచ్చింది మార్కెట్. ఒక దగ్గర అయితే సస్టైన్ అయితే చేసింది. అక్కడి నుంచి మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి పైకి వెళ్తుంది. ఇప్పుడు ఇది ఎలాంటి మార్కెట్ అంటే, మనము చెరువు ఉంటుంది కదా, చెరువు డ్యామ్ ఏదైతే ఉంటుందో దాని గేట్లు తీయగానే ఎలా అయితే ప్రవాహం అంటే నిండి ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ నిండిందంతా ఒకేసారి ఫోర్స్ఫుల్గా వస్తే ఎలా ప్రవహిస్తుందో ఆ డ్యామ్ అంతా, వాటర్ అంతా. సో ఆ విధంగానైతే ఈరోజు మార్కెట్ ప్రవర్తించింది. అందరికి ఇక్కడ తక్కువ రేట్లో దొరికినట్టు అనిపించింది, ప్రైస్ చాలా తక్కువలో దొరికినట్టు అనిపించింది. కాబట్టి ఇక్కడ చూడండి, ఆపరేటర్స్ కానీ రిటైలర్స్ కానీ అందరూ సింపుల్ ట్రేడ్ అయితే ఇక్కడ చేసేసారు. సో ఈరోజు నేను కూడా ట్రేడ్ ఎక్కడ మనం తీసుకున్నాం అంటే పైన ఇక్కడ తీసేసుకున్నాం చెప్తున్నాను చూడండి. ఎందుకు అంటే నాకు క్లియర్గా అర్థమైంది ఇది అలాంటి మార్కెటే అని చెప్పేసి. ఎలాంటి మార్కెట్, ప్రవాహం, రన్నింగ్ మార్కెట్ అనమాట. ఈ రన్నింగ్ మార్కెట్లో బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఎంట్రీ అవ్వచ్చు. కానీ మనం ఇది మనం క్యాచ్ చేయలేనప్పుడు క్యాచ్ చేసేది ఏంటి అంటే, ప్రవాహం అనేది ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత వాటర్ ఫ్లో ఏ విధంగానైతే స్లో అయిపోతుందో, ఆగిపోతుందో, ఆ లెవెల్స్ దగ్గర మన కన్ఫర్మేషన్ మన లెవెల్స్ దగ్గర ఏ విధంగా ఉన్నాయో చూసి మనమైతే ట్రేడ్ ప్లేస్ చేయొచ్చు అనమాట. ఏ విధంగా ప్లేస్ చేద్దాం చూద్దాం. ఇది రన్ అవుతుంది వెళ్తుంది పైకి. చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా అయిందో చూడండి. రన్ అవుతుంది ఒక దగ్గరికి రాగానే
రీటెస్ట్ చేసింది మార్కెట్. సింపుల్ స్ట్రక్చర్ మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. రీటెస్ట్ చేసింది మార్కెట్. రీటెస్ట్ చేసిన తర్వాత ఇంకొంచెం పైకి ప్రయాణం చేసింది. తర్వాత ఏం చేసింది, మళ్ళీ మూడు క్యాండిల్ హోల్డ్ చేసింది. తర్వాత కిందికి ప్రయాణం చేస్తుంది. అయితే ఇక్కడ ప్రయాణం చేసేటప్పుడు ఏ విధంగా మనకు మార్కెట్ ఐడెంటిఫికేషన్ ఇస్తుందో అది మనం గమనించగలిగితే, అది మనము ఐడెంటిఫై చేయగలిగితే మనము ట్రేడ్ అనేది ప్లేస్ ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఏం గమనించాలి, మనం రెసిస్టెంట్ లెవెల్కి వచ్చింది మార్కెట్. సో అందరికీ మన సపోర్ట్ బ్రేక్ అయింది కాబట్టి పైకి వెళ్తుంది అనుకుంటున్నారు, కానీ వెళ్ళట్లేదు. మార్కెట్ స్ట్రక్చర్ చూడండి ఏ విధంగా వచ్చిందో. మీకు ఈ ప్యాటర్న్ ఐడెంటిఫై చేస్తారని నేను అనుకుంటున్నాను. నేను ఏదైతే డ్రా చేస్తున్నానో ఆ ప్యాటర్న్ మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. తెలియకపోతే ఈ ప్యాటర్న్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటారు ఫ్రెండ్స్. ఇది రన్నింగ్ మార్కెట్లో కానీ ఎక్కడైనా రెసిస్టెంట్ దగ్గర వస్తే దాన్ని వ్యాలిడ్గా తీసుకోవచ్చు మనము. సో ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. చూడండి మీకు క్లియర్గా కనపడుతుంది ఫోన్లో కాబట్టి నేను కొంచెం డ్రా చేయలేకపోయాను. సో ఈ విధంగా అనమాట. దీని రూల్ ఏంటి, ఈ ప్యాటర్న్ యొక్క రూల్ ఏంది, హెడ్ నుంచి నెక్ లైన్ వరకు ఎంతైతే ఉందో కిందికి మనం అంతా తీసేసుకోవచ్చు. ఇప్పుడు మన ట్రేడ్ ఎక్కడ ప్లేస్ చేస్తాము, సో చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ ప్లేస్ చేస్తాము మన ట్రేడ్ వచ్చేసి నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఈరోజు రన్నింగ్ మార్కెట్ ఫ్లోటింగ్ ఒక దగ్గర ఆగిపోయి మనకి ఇండికేషన్ ఇస్తుంది నేను పడిపోతున్నా అని చెప్పేసి ఒక ప్యాటర్న్తోని. ఇది బ్రేక్ అవ్వగానే, ఇది అంటే నెక్ లైన్ బ్రేక్ డౌన్ అవ్వగానే మనం ట్రేడ్ ప్లేస్ చేస్తాం. మనం ట్రేడ్ ప్లేస్ చేసి మన సపోర్ట్ దగ్గర తీసుకున్నా ఈరోజు చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందో. 300 పాయింట్స్ క్యాచప్ చేసాం. మన రూల్ ప్రకారం మనం ఏంటి, మనము సపోర్ట్ దగ్గరనే ట్రేడ్ చేయాలి మన రూల్ ప్రకారం అయితే. సో చూడండి ఎంత మంచిగా వర్కౌట్ అవుతుందో, లెవెల్స్ అనేవి ఎక్కడ వరకు వర్కౌట్ అవుతున్నాయో మీకు క్లియర్గా అర్థమైతే అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా ఫాల్ అయింది. ఈ ప్యాటర్న్ని కన్సిడర్ ఎలా చేస్తారో చెప్తా అన్నాను కదా. ఇది ఎప్పుడైనా రెసిస్టెంట్ లెవెల్లో ఫామ్ అయింది, ఈ ప్యాటర్న్ కంప్లీట్ అవ్వాలి అంటే సింపుల్గా ఫ్రెండ్స్ మీకు సింపుల్ లాజిక్ చెప్తాను. ఎన్ని పాయింట్లు వర్కౌట్ అయింది, ఎన్ని పాయింట్లు ఇవి రావట్లేదు. సో ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ ప్యాటర్న్ హెడ్ నుంచి నెక్ లైన్ వరకు ఎంత ఉందో అక్కడి నుంచి అదే సేమ్ అంతే ప్రైస్ని మనము ఆ నెక్ లైన్ నుంచి కిందికి తీసుకోవచ్చు. కిందికి తీసుకుంటే అక్కడి నుంచి ఎన్ని పాయింట్లు వచ్చినాయో ఇక్కడికి కూడా అన్నే పాయింట్లు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ టూలు సరిగా రావట్లేదు ఫ్రెండ్స్. సో అందుకే నేను చూపించలేకపోతున్నాను పాయింట్స్ కూడా. సో తర్వాత అయితే మార్కెట్ అయితే ఫాల్ అయితే అయ్యింది. చూడండి ఎంత దూరం ఫాల్ అయిందో. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఎవరైతే ఈ ఫ్లోటింగ్లో కనుక ఎంట్రీ అవ్వలేదో వారందరికీ బెస్ట్ ఆప్షన్ ఎక్కడ దొరుకుతుంది, బ్యాంక్ నిఫ్టీలో కానీ ఏదైనా ట్రేడింగ్లో కానీ మార్కెట్ అయితే ఎక్కడైతే వెళ్ళి హోల్డ్ చేస్తుందో అక్కడ ఏదైనా స్ట్రక్చర్ మన లెవెలే ఉండాలి ఫ్రెండ్స్. మన సపోర్ట్ అన్నా రెసిస్టెంట్ అన్నా మనం గీసుకునే లెవెల్స్ అంత అక్యురేస్గా పనిచేస్తున్నాయి కాబట్టి ఆ లెవెల్స్ కిందనే మనం ట్రేడ్ తీసుకోవాలి, ఆ లెవెల్స్ పైనే మనము ట్రేడ్ అనేది ప్లేస్ చేయాలి. సో మార్కెట్ అక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్తుంది అని మనం చూస్తే మనకు సింపుల్ స్ట్రక్చర్ ఫార్మేషన్ అయితే చేసింది. సో ఈ విధంగానైతే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అయితే మనమైతే ప్లేస్ చేయొచ్చు. సో ఎందుకంటే ఇక్కడ దొరకని వాళ్ళకి ఒకవేళ ట్రేడ్ కనుక పొద్దున పైకి వెళ్తుందని దొరికి ఉంటే, సి వైపు మీకు దొరికి ఉంటే సరే, ఫ్యూచర్ అంటే బయింగ్ వైపు ఉంటే మీరు, సో ఈ ట్రేడ్ దొరకలేదు, బయింగ్ వైపు నాకు దొరకలేదు కాబట్టి నేను వెయిట్ చేస్తాను మార్కెట్ ఇంకేమైనా కన్ఫర్మేషన్ ఇస్తుంది అని మీకు తెలవాలి అంటే ఆ మార్కెట్ అంతా ఫ్లోటింగ్ ఆగిపోయిన తర్వాత ఒక దగ్గర అనేది సెటిల్ అయిపోతుంది మార్కెట్. అక్కడి నుంచి డైరెక్షన్స్ ఏమి ఇస్తుందో చూసి ఆ కన్ఫర్మేషన్ ప్రకారం మనము ట్రేడ్స్ తీసుకుంటే ఏ విధంగా మనం ప్రాఫిటబుల్ అవుతామో మీరు ప్రతి వీడియోలో చూస్తున్నారు. అదే విధంగా మన లెవెల్స్ అయితే అక్యురేట్ అవుతున్నాయి. ఈ లెవెల్స్ మీరు తెలుసుకోవాలంటే పొద్దున్నే మార్నింగ్ పూట నేను షార్ట్ వీడియో రిలీజ్ చేస్తున్నాను, వెళ్ళి అక్కడ చూసొచ్చి మీరు కూడా మీ కంప్యూటర్లో మీ ఫోన్లో కానీ డ్రా చేసుకుంటే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రన్నింగ్ మార్కెట్ చూడండి పైకి వెళ్ళింది, మళ్ళీ మనం సపోర్ట్ గీసాం కదా, ఎక్కడైతే రెసిస్టెంట్ గీసుకున్నాం అది రెసిస్టెంట్గా మారింది కదా, కింది సపోర్ట్గా మారింది, అక్కడి నుంచే రివర్స్ అవుతుంది చూసారా. సో మన లెవెల్స్ దగ్గర అయితే ఖచ్చితంగా 100% అది రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఇక్కడ ఇవ్వలేదు కదా సార్ అనే మీరు అనొచ్చు, కానీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. అక్కడి నుంచే రివర్స్ అయింది చూడండి మార్కెట్, మళ్ళీ అక్కడికి వచ్చింది. మార్కెట్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంది అంటే ఇప్పుడు నేను డ్యామ్లో వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది, ఒకటేసారి డ్యామ్ ఓపెన్ చేస్తే ఎలా అయితే ప్రవహిస్తుందో సో ఆ ప్రవాహంలో మాత్రమే ఇదంతా పైకి వెళ్ళింది. సో అందరు బై చేస్తున్నారు కాబట్టి పైకి వెళ్ళింది. సో ఇక్కడ సెటిల్ అయిన తర్వాత ట్రేడ్ ఈజీగా
తీసుకోవాలంటే ఈ విధంగా తీసుకోవచ్చు. మీరు తర్వాత ఈ నిఫ్టీ బ్యాంక్ ఓపెన్ చేసి ఒక్కొక్క క్యాండిల్ సైజు ఒక్కొక్క క్యాండిల్ పాయింట్స్ అయితే మీరు చూడండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా. నేను చెప్పడం కాదు కానీ మీరు అవి చూస్తే మీకు అర్థమవుతుంది ఏ విధంగా మార్కెట్ ఎంత వాలటాలిటీ ఉంది మార్కెట్లో అని చెప్పేసి. సో ఎందుకు చెప్తున్నాను అంటే ట్రాప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి మార్కెట్ సెటిల్ అయిన తర్వాత ట్రేడ్ తీసుకుంటే చాలా చాలా బెస్ట్. ఎందుకంటే బేసిక్ ట్రేడర్స్ మార్కెట్ పైకి వెళ్తుంది కదా అని ట్రేడ్ తీసుకొని మార్కెట్ కింద పడుతుంది కదా అని ట్రేడ్ తీసుకుంటే ఒక్కొక్కసారి ఎమ్మటే రివర్స్ కూడా అయిపోతుంది. ఎక్కడ జరిగిందో ఆ రివర్స్ నేను కూడా చూపిస్తాను మీకు. అందరు మూమెంట్ ఏంటంటే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ లెఫ్ట్ షోల్డర్ కనపడుతుంది కదా రెడ్ క్యాండిల్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ క్యాండిల్ సైజ్ని మీ దాంట్లో చూడండి ఏంటి ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూడండి. హైలో మీకు అర్థమవుతుంది 200 పైన పాయింట్లు వచ్చాయి ఆ ఒక్క క్యాండిల్లో. సో పైన ఎంటర్ అయిన పరిస్థితి ఏంది, స్టాప్ లాస్ హిట్. ప్రతిసారి ఎలాగనిపిస్తుంది అంటే నేను ఎంటర్ అయినప్పుడే స్టాప్ లాస్ హిట్ అయితే, నేను ఎగ్జిట్ అయినప్పుడే మళ్ళీ టార్గెట్స్ వచ్చేస్తాయని అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే ఇలా ట్రాప్. దాని పక్క క్యాండిలే చూడండి, మళ్ళీ ఆల్మోస్ట్ ఆ క్యాండిల్ లాస్ట్ దాకా తీసుకెళ్ళిపోయింది, తర్వాత పైకి వెళ్ళిపోయింది. సో ఈ క్యాండిల్లో ఎంట్రీ అయినోడు స్టాప్ లాస్ హిట్ అయిపోయినాయి, మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. సో ఈ ఫోమో ట్రేడింగ్ లేదు, ఇంకా మార్కెట్ పైకి వెళ్తుంది అని చెప్పేసి మనం ట్రేడ్స్ అయితే తీసుకుంటాం. ట్రేడ్స్ ఎక్కడ తీసుకుంటాం, మళ్ళీ సపోర్ట్ పైకి వచ్చేసింది కాబట్టి సపోర్ట్ బ్రేక్ అయింది కాబట్టి ట్రేడ్ తీసుకుంటాం. అక్కడ క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది ఏంటి నేను ఫాలో అవుతున్నా అని. సింపుల్ డోజీలు ఫామ్ చేస్తుంది. ఏ డోజీ కూడా హై బ్రేక్ అయితే చేయలేదు. మనము సిఈ వైపు ఎందుకు ట్రేడ్ తీసుకోవాలని ఆలోచన ఎవరికి ఉండదు. ఎందుకంటే బేసిక్గా వాళ్ళ ఎమోషన్స్ అనేవి ఆల్రెడీ దెబ్బతిన్నాయి, ట్రాప్ అయ్యారు కాబట్టి. సో అలా ప్లేస్ చేస్తారా. నిదానంగా ట్రేడ్స్ ఎప్పుడైతే ప్లేస్ చేస్తామో మనకు ప్రాఫిట్సే ఫ్రెండ్స్, లాస్ అయితే ఉండవు. మీకు చెప్తున్నాను కదా, నేను సపోర్ట్ రెసిస్టెంట్లని ఎంత రెస్పెక్ట్ చేస్తాను నేను అంటే నా సబ్జెక్ట్ మొత్తం దాంట్లో మీదనే ఉంటుంది. కాబట్టి మీరు కూడా దాని మీద ఫోకస్ చేయండి. అక్కడ ఏం జరుగుతుంది, మార్కెట్ ఏం చెప్పాలనుకుంటుంది మనకు అనేది మనకు తెలిస్తే మాత్రమే మనం ట్రేడ్లో అయితే ఎంట్రీ తీసుకోవాలి. ఫిన్ నిఫ్టీ ఏ విధంగా వర్కౌట్ అయిందో చూద్దాం. ఈరోజు చూడండి ఫిన్ నిఫ్టీ కూడా ఎగ్జాక్ట్. సో కింద చూడండి రన్నింగ్ మార్కెట్, ఫ్లోటింగ్ మార్కెట్ అంటారు ఇంతసేపు చెప్పుకున్న విధంగా. ఫిన్ నిఫ్టీ కూడా ఎగ్జాక్ట్గా ఏం చేసింది, ఏం ఫార్మేషన్ మీకు చూస్తే రౌండ్ స్ట్రక్చర్ ఫార్మేషన్ చేసింది రెసిస్టెంట్ లెవెల్. సో దీన్ని హెడ్ అండ్ షోల్డర్గా మనము తీసుకోవచ్చు. అంత పర్ఫెక్ట్గా రాకపోతే మనము ఇంకొక ప్యాటర్న్ ఏమైనా మనకు అది చెప్తుందా అనేది మనం తెలుసుకోవాలంటే చూపిస్తాను చూడండి. నేను ఎలా రౌండ్ ప్యాటర్న్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఒక్క నిమిషం ఫ్రెండ్స్ చూడండి. ఈ ప్యాటర్న్ డెఫినేషన్ ఏంటో మీరు నెట్లో సెర్చ్ చేయండి, మీకు క్లియర్గా వస్తుంది. దాని రీటెస్ట్లో మనం ట్రేడ్ తీసుకున్నా చూడండి, రెసిస్టెంట్ అయింది కదా, సపోర్ట్ బ్రేక్ డౌన్ అయ్యి కిందికి టచ్ చేసి మళ్ళీ రీటెస్ట్లో ట్రేడ్ చూడండి ఎంత మంచి దొరికిందో. అక్కడ దొరకపోయినా మీకు ఇక్కడ ట్రేడ్ కన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. చూడండి నేను అబద్ధం చెప్తలేను ఫ్రెండ్స్, మార్కెట్ ఏం జరిగిందో అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జరిగే మార్కెట్ కూడా చూడండి మీరు ఎలా జరుగుతుందో, ఏం జరుగుతుందో, ఎలా మార్కెట్ ట్రాప్ చేస్తుందో అనేది మీకు క్లియర్గా ఐడెంటిఫై అవుతుంది. ఇవన్నీ క్లియర్గా చూసుకోవాలి ఫ్రెండ్స్, 1-10 సార్లు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత చూడండి ఈ బ్రేక్అవుట్లో ట్రేడ్ తీసుకున్నాం మనం. ఇప్పుడు ఎక్కడ చూడండి ట్రేడ్ ఓకే, ఇంత మొత్తం క్యాచప్ చేయలేం కానీ మనం నేను చూపిస్తాను మీకు స్టాప్ లాస్ ఏ విధంగా మనం ప్లేస్ చేస్తున్నాం చూడండి. టార్గెట్ ఏ విధంగా మనకు సపోర్ట్ దగ్గరకు వచ్చిందో చూడండి. ఓకే, సో 72 నుంచి 87 పాయింట్స్ వరకు మనం అయితే క్యాచప్ చేసాం. సో మనము ఈ విధంగా ట్రేడ్స్ అయితే తీసుకుంటే మనకి ఎక్కువనే క్యాచప్ చేసాము. చూడండి మన లెవెల్ ఇది కదా, ఇక్కడ నుంచి తీసుకుంటాం కాబట్టి బ్రేక్ డౌన్. ఓకే ఇది ఎక్కువనే క్యాచ్ చేసాం, తక్కువ స్టాప్ లాస్ ఇచ్చేసాం అనమాట. చూడండి ఈ విధంగా మార్కెట్ అయితే మన స్ట్రక్చర్ని గమనించి మనం ట్రేడ్స్ అయితే చేయాలి. సో ఈ విధంగా ట్రేడ్ చేయకుండా ఫోమో ట్రేడ్లు చేసుకుంటూ రన్నింగ్ మార్కెట్లో ఎంట్రీ అయిపోయి నాకు ట్రేడ్ ఫెయిల్ అయిందంటే ఫెయిలే అవుతుంది. మరి ఎందుకు ఫెయిల్ అవ్వదు? మార్కెట్ స్ట్రక్చర్ అయితే మనం గమనించాలి ఫ్రెండ్స్, ఏమి ఫామ్ చేస్తుంది, ఎట్లా ఫామ్ చేస్తుంది. సో దీన్ని వీ షేప్ కూడా మనం అనుకోవచ్చు, వీ షేప్ స్ట్రక్చర్ అనుకోవచ్చు. దీన్ని హెడ్ అండ్ షోల్డర్గా కూడా లైట్గా కన్సిడర్ చేయొచ్చు, రౌండ్ ప్యాటర్న్గా కూడా చూడొచ్చు. సో ఏదో ఒకటి మార్కెట్ స్టోరీ అయితే మనకు చెప్తుందా లేదా. సో స్టోరీ చెప్తున్నప్పుడు మనం దాన్ని పాటిస్తే సింపుల్గా మన ట్రేడ్ అయితే సక్సెస్ అవుతుంది. ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్, ఇది 5 మినిట్స్లోనే ఉంది కదా, చూద్దాం ఈరోజు మార్కెట్ ఏంది. ఫాలో అవుతుంది.
ఒక దగ్గర వచ్చి సెటిల్ అయిపోయింది. ఈ రన్నింగ్ మార్కెట్ గురించి చెప్తలేను. మార్నింగ్ ట్రేడ్ ఎంత ఈజీ అంటే అంత ఈజీ. సో మనం బేసిక్ ప్రకారం మనం సపోర్ట్ బ్రేక్ అయినప్పుడు రీటెస్ట్ అయినప్పుడు సపోర్ట్ బ్రేక్ అయింది పైకి, అంటే ఇది రెసిస్టెంట్ కింద ఉన్న దానికి బ్రేక్ అయింది సపోర్టు. రీటెస్ట్ ప్రకారం చూస్తే ఇక్కడ చూస్తారు కదా మీరు, ఎంత పెద్ద హ్యామర్ వచ్చిందో, పిన్ బార్ ఎంత పెద్దది ఉంది చూడండి. దాని బేసిక్గా మనం ట్రేడ్ తీసుకున్నా మనకు మన రెసిస్టెంట్ లెవెల్ వరకు అయితే టార్గెట్ దొరుకుతుంది. కానీ ఇలా కన్సిడర్ చేయలేము అనుకున్న టైంలో మాత్రమే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఈజీలీ పైన సెటిల్ అయిన తర్వాత, నేను మరీ చెప్తున్నాను, మార్కెట్ సెటిల్ అయిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే మనం ఈజీలీ ఐడెంటిఫై చేయొచ్చు. ఏం ఐడెంటిఫై చేయొచ్చు చూడండి మీరు, నేను చూపిస్తాను, గీసి చూపిస్తాను. ఇది రావట్లేదు, ఒక్క నిమిషం, దీంట్లోకి ఏమో అయినాయి ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఉండండి. సో సరే, ఇదే తీసుకుందాం, ఈ టూలే తీసుకుందాం. అవి రావట్లేదు కాబట్టి ఆ టూలే తీసుకుంటున్నాను. చూడండి, మార్కెట్ స్ట్రక్చర్ ఎం ప్యాటర్న్, ఓకే, నెక్ లైన్ బ్రేక్, సో రీటెస్ట్ ఎంట్రీ, చూడండి ఎంత బాగుందో. సో మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇదంతా ఎం ప్యాటర్న్ ఫామ్ చేసి రీటెస్ట్లో ఎంట్రీ కొట్టినా మన లెవెల్స్ అయితే సక్సెస్ అవుతున్నాయి చూడండి. సో ఏదో ఒక ప్యాటర్న్ ఫామ్ అయ్యేదాకా మనం వెయిట్ చేయగలిగితే ఏంటి, కన్ఫర్మేషన్లు వచ్చిన తర్వాత వెయిట్ చేయగలిగితే మనం ఏంటి, సక్సెస్ రేట్ అనేది మనకైతే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఒక్క టైం ఫ్రేమ్లో నేను క్యాల్కులేట్ చేయలేకపోతున్నానంటే వెళ్ళండి, 1 మినిట్కి వెళ్ళండి, 15 మినిట్స్కి వెళ్ళండి, 1 అవర్కి వెళ్ళండి, 30 మినిట్స్కి వెళ్ళండి, అది మీ ఇష్టం. నేను మాత్రం వచ్చేసి 5 మినిట్స్లోనే క్యాల్కులేషన్ చేస్తాను అనమాట. ఎందుకు అని చెప్తున్నానంటే చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ ఎప్పుడూ ఒకేలాగా ప్రయాణం అయితే చేయదు. దానికి ఏదో ఒక ఎండింగ్ పాయింట్ అయితే ఉంటుంది రివర్స్ అవ్వడానికి. అది పుల్ బ్యాక్ అవ్వచ్చు, అది రీటెస్ట్ అవ్వచ్చు. సో అది రీటెస్టా పుల్ బ్యాకా అనేది మనము గ్రహించగలగాలి, అంటే మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఎప్పుడైతే మనం ఐడెంటిఫై చేస్తామో ఆ రోజు మాత్రమే మార్కెట్లో మనకు సక్సెస్ అనేది వస్తుంది. అది అలా ఐడెంటిఫై చేయకుండా నేను చాలామంది ట్రేడర్స్ని చూస్తున్నాను, సరే నేర్చుకుందామని వచ్చారు, కానీ నేర్చుకోవడానికి ఓపిక తక్కువగా ఉంది. మార్కెట్లో ఓపిక లేనిది మీరు మార్కెట్ చేయలేరు ఫ్రెండ్స్. నేను 100% చెప్తున్నాను. ఓపికగా నేర్చుకోవాలా. ఒక రోజా, 2 రోజుల, సంవత్సరమా, లేకపోతే 10 సంవత్సరాలు పడుతుందా తెలియదు. మీరు ఎవరినైనా అడగండి, మంచి ప్రో ట్రేడర్లను మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, వాళ్ళు నేర్చుకున్న 6 నెలలకి ఏం రాలేదు వాళ్ళకి ట్రేడింగ్, నేర్చుకున్న సంవత్సరానికి ఏం రాలేదు, వాళ్ళంతలా వాళ్ళు లాజిక్ నేర్చుకొని ముందుకెళ్తేనే వచ్చింది. సో మీకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఈ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడం ద్వారా నేను చెప్తున్న లాజిక్ని అయితే మీరు ఫాలో అయితే, నేను కొడుతున్న సపోర్ట్ రెసిస్టెంట్లను అయితే మీరు ఫాలో అవుతే, సో మేము చెప్తున్న చార్ట్ ప్యాటర్న్స్ గురించి కానీ, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి కానీ, ట్రెండ్ లైన్స్ గురించి కానీ, లేకపోతే ఛానల్స్ గురించి కానీ, ఇవి చెప్తున్నప్పుడు మీరు డెప్త్గా అర్థం చేసుకుంటే మీకు అంత టైం పట్టదు. ఎందుకంటే మేము కష్టపడి దాన్ని నేర్చుకున్నాం. కష్టపడ్డది ఏ విధంగా కష్టపడ్డామో చెప్తున్నాం. అంటే మేము కష్టపడ్డప్పుడు సింగిల్ క్యాండిల్ తీసుకోవాల్సి వచ్చింది, కానీ ఇప్పుడు మీకు ఓవరాల్గా దాని వీవ్ అనేది మేము చెప్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా, నేను చెప్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా వినండి ఫ్రెండ్స్, వినండి. నష్టం ఏం లేదు. 10-20 నిమిషాలు కొంపలు మునిగిపోయేది ఏమీ లేదు. నా వీడియో 20 నిమిషాలు అవుతుందో, 10 నిమిషాలు అవుతుందో, లేకపోతే 18 నిమిషాలు అవుతుందో, అర్ధగంట అవుతుందో, వినండి. సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రెండ్స్ చెప్పండి, మీరే చెప్పండి. సో మనము జాబ్ చేయాలంటే ఇన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుంచి కష్టపడి ఏబిసిడీలు నేర్చుకొని ముందుకెళ్తాం. షేర్ మార్కెట్కి రాగానే అంత ఓపిక ఎందుకు ఉండడం లేదో నాకైతే అర్థం కావట్లేదు. దయచేసి ఓపిక లేని వారి గురించి మాట్లాడుతున్నా, ఓపిక ఉన్న వారి గురించి కాదు. చాలామంది ఓపిక ఉన్నా కూడా రియల్ ట్రేడ్లు అలవాటు అయిపోయి ఇప్పుడు సో వాళ్ళకి ట్రేడ్ చేయకుండా ఉండలేకపోతున్నారు. దయచేసి ఒక బేస్ అనేది సరిగా క్రియేట్ అవ్వనప్పుడు ఏం చేయాలంటే, మనం ఇదివరకు నేర్చుకున్నది మన నాలెడ్జి, పక్క నాలెడ్జ్ అంతా కూడా పక్కన పెట్టి మళ్ళీ బేసిక్ నుంచి మనం ప్రాక్టీస్ చేస్తే కరెక్ట్ వేలో, సో మన సక్సెస్ అనేది ఆపడానికి ఎవడి తరం కాదు ఫ్రెండ్స్. నువ్వు నేను మనందరం లాస్ అవ్వంది, అవతలోడు ప్రాఫిట్ ఎలా సంపాదిస్తాడు. ఇప్పుడు సాఫ్ట్వేర్లు పెట్టి ప్రాఫిట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. అదే రోబోటిక్ ట్రేడ్ అని, ఆల్గరిథమ్ ట్రేడ్స్ అని. సో ఏంది, సిస్టమ్కి అటాచ్ చేయండి, అదే అమ్ముకుంటుంది, అదే చేసుకుంటుంది. సో అది కూడా నయమే ఫ్రెండ్స్. ఎందుకు అంటే వాడు డిజైన్ చేసిన లెవెల్స్ దగ్గరకు వస్తే అది బయింగ్ ఆప్షన్ ఇస్తుంది. రైటా రాంగా అనేది సెకండరీ, అది వాడి మాట వింటుంది.
సో అది రోబోటిక్ కాబట్టి వాడి మాట వింటుంది. సో మనం ఎందుకు మన మాట వినము ఫ్రెండ్స్? మనము కష్టపడదామనే ఆలోచనతోని చెయ్యము. ఎందుకు చెయ్యము అంటే మనకు ఓవర్ కాన్ఫిడెన్స్. సో ఎవరు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండొద్దు. దయచేసి మీకు ఆ సబ్జెక్టు మీద గ్రిప్ రాలేదు, ఆ సబ్జెక్ట్ వల్ల నేను లాస్ అవుతున్నా అంటే ఇప్పుడు మీరు ఈ సబ్జెక్ట్ని ట్రై చేయండి కొత్తగా. సో ప్రతి దగ్గర ఒక లాజిక్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయింది నిఫ్టీ బ్యాంక్లో, ఇక్కడ రౌండ్ ప్యాటర్న్ ఫామ్ అయింది, వీ షేప్ ప్యాటర్న్ కూడా అనుకోవచ్చు. దీంట్లో హెడ్ అండ్ షోల్డర్ కూడా కనపడుతుంది. ఇన్ని రకాల ప్యాటర్న్స్ నేనైతే ఐడెంటిఫై చేయగలుగుతున్నాను. మరి మీ సంగతి వచ్చేసి నాకు తెలియదు. తర్వాత వచ్చేసి నిఫ్టీలో ఎం ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. ఎక్కడ రెసిస్టెంట్ లెవెల్ నుంచి తీసుకుంది. ఎం అంటే మనం ఏబిసిడీలు రాసేస్తే ఎం ఎగ్జాక్ట్ ఫామ్ అవ్వదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మీకు కావాలంటే గూగుల్ సెర్చ్ కూడా చేయొచ్చు ఎం షేర్ మార్కెట్లో ఎన్ని రకాలుగా ఫామ్ అవుతుంది అని చెప్పేసి. లేదు అంటే కొద్ది రోజులు వెయిట్ చేయండి, చార్ట్ ప్యాటర్న్స్ గురించి చెప్పినప్పుడు నేను దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ప్యాటర్న్కి ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారం మనం ట్రేడ్ తీసుకుంటే మన సక్సెస్ని ఆపడం ఎవడి వల్ల కాదు. దయచేసి చిన్న స్క్రీన్ కదా సార్ కనపడతలేదు వినపడతలేదు అనకండి. పర్లేదు, కొంచెము ఓపిక తెచ్చుకొని చూడండి. నిన్నటి మార్కెట్ మనం చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా నిఫ్టీలో ఫాలో అవుతూ వచ్చింది. కానీ ఇక్కడికి రాగానే సెటిల్ అయిపోయింది, ఈ లెవెల్లో సెటిల్ అయిపోయింది. ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కూడా ఈ లెవెల్ నుంచి బ్రేక్ అవ్వగానే మార్కెట్ పైకి అనేది ట్రావెల్ చేసింది. సో సెటిల్ అయిన ఏరియాలు ఏవైతే ఉన్నాయో అవి సపోర్ట్ రెసిస్టెంట్లుగా చాలా చక్కగా పని చేస్తాయి. సో పని చేసినప్పుడే మనము దాన్ని పని చేయించుకోవాలా అంటే పని చేసేయాలి. అది పని చేస్తున్నప్పుడే దాంతో చేయించుకోవాలి. పని చేయని లెవెల్స్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ప్యాటర్న్ చూసేసి నువ్వు అక్కడ ఎంట్రీలు అయ్యి అది లాస్ అయింది సార్ అంటే లాస్ కాకపోతే ఏమైతే ఓపిక లేదు, నేర్చుకుందామని ఇంట్రెస్టు లేదు. సో ఇవన్నీ లేనప్పుడు మార్కెట్కి ఎందుకండి రావడం? మీరు ఎందుకు ఎమోషన్స్గా ఫీల్ అయ్యి డబ్బులు పోగొట్టుకొని మానసికంగా ఒత్తిడయి సూసైడ్స్ ఇంకా మిగతా ఇవి మాట్లాడకూడదు. కానీ నాకు ఎందుకంటే నేను కొంతమందిని చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఇలానేనండి జీవితాలు ఖరాబ్ చేసుకునేది. దయచేసి మార్కెట్ని బ్లేమ్ చేసే వాళ్ళు కూడా బ్లేమ్ చేయకండి. ఎందుకంటే మీరు సబ్జెక్ట్ నేర్చుకొని మార్కెట్ చేస్తే మార్కెట్ది ఏముంది, ప్రతిరోజు నడిచే మార్కెట్, కొత్తగా వచ్చింది కాదు కదా ఇది మార్కెట్లోకి. సో నా మాటలు ఎందుకు ఇంత ఆవేదనకరంగా ఉన్నాయో అర్థం చేసుకోండి దయచేసి. సో స్ట్రక్చర్ని ఫాలో అవ్వండి, మార్కెట్ని ఫాలో అవ్వండి, సపోర్ట్ రెసిస్టెంట్ని ఫాలో అవ్వండి. మెయిన్గా అన్నీ ఫాలో అయినా కూడా మీ ఎంట్రీ లెవెల్ ఏ విధంగా ప్లేస్ చేస్తున్నారో అది ఫాలో అవ్వండి. రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేసుకోండి. సో చేసుకొని ఎంట్రీలు అవ్వండి దయచేసి. తప్పుగా అనుకోండి, ఎందుకంటే నేను మీ అందరినీ చెప్తున్నా, ఇప్పుడు ఈ వీడియో వింటున్న మీ అందరినీ నా సొంత వాళ్ళు అనుకుంటున్నాను. నేను వినని వాళ్ళు కూడా నా సొంత వాళ్ళు అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదో ఒక రోజు వింటారు. ఇది యూజ్ అయ్యే సబ్జెక్టే కానీ యూజ్ కాని సబ్జెక్ట్ అయితే కాదు. దయచేసి ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి. కాకపోతే ఈ విధంగానే మార్కెట్లో జరుగుతుంది దయచేసి. సో మీరైతే నేర్చుకునే ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. నన్ను నమ్మి ఈ ట్రేడర్ బాక్స్ ఫ్యామిలీకి ఎవరైతే వస్తున్నారో వారందరూ పర్ఫెక్ట్ ట్రేడర్గా అయ్యేంత వరకు నేను కృషి చేస్తాను ఫ్రెండ్స్. సో మీకు జాయిన్ అవ్వాలి అని ఉంది, మీకు సబ్స్క్రైబ్ అవ్వాలని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి ఫ్రెండ్స్. నేను ఎందుకు చెప్తున్నాను అంటే నా దగ్గర ఉంది తక్కువనే మెంబర్స్, కానీ నాకు వేలల్లో లక్షల్లో అవసరం లేదు నెంబర్స్. సో నేర్చుకునే వాళ్ళు నా దగ్గరికి వస్తే చాలు. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా అందరి దగ్గర నుంచి. సో మీరు కూడా నేర్చుకుందామనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇక్కడికి రండి దయచేసి. ఇక్కడికి వచ్చే ముందు నేర్చుకోవాలని థాట్ పెట్టుకోకుండా ఇంకేదో పెట్టుకొని వచ్చారు అనుకోండి, మీరు వేస్ట్. మీరు ట్రేడింగ్కి పనికి రారు. దయచేసి నా మాట వినండి. వేరే బిజినెస్లో లేకపోతే జాబ్స్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి, సఫర్ అవ్వకండి. ఎందుకంటే చాలా చిన్న లైఫ్. ఈ చిన్న లైఫ్ని మనము చేతులారా నాశనం చేసుకోవద్దు. ఎవడైనా నా సబ్జెక్టు తీసుకోండి మీకు ప్రాఫిట్లు వచ్చేస్తే లక్షల్లో సంపాదిస్తారు అని చెప్తే నేను ఇక అనొద్దు ఆ మాటలు. కానీ మీరు దేంతో కొడతారో దాంతో కొట్టేయండి. తర్వాత సంగతి. ఎందుకు అంటే ఈ షేర్ మార్కెట్ అనేది ఎంత డేంజర్ అనేది నేర్చుకున్న వాడికే అర్థమవుతుందా? సో డబ్బులు పోగొట్టుకున్న వాడికే అర్థమవుతుంది. ప్రీమియం గ్రూపులు పెట్టేసి డబ్బులు సంపాదించేటోడికి ఈ పెయిన్ అనేది అర్థం కాదు. పోగొట్టుకున్నాడు. అందులో నేను ఒకరిని కాబట్టి చెప్తున్నాను. నేను మీలాగనే ఇది చేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. ఎన్నో ప్రీమియమ్స్ తీసుకున్నాను, నో యూస్. ఎన్నో ఛానల్స్ చూశాను, నో యూస్.
కానీ ఎప్పుడైతే నా సొంత అనాలిసిస్ ప్రాపర్ వేలో పెట్టానో నేను సక్సెస్లోనికి వచ్చాను, మీ ముందు ఉన్నాను. సో మీరు కూడా సక్సెస్కి రండి. ఈ ట్రేడర్ బక్స్లో నేనేదో టీచర్ మీరేదో స్టూడెంట్స్ అని ఉండదు. ఇది అందరు కలిసి పనిచేసే ఛానల్. సో మీరు వస్తే మీ అనాలిసిస్ మీకు అర్థమైంది, మీరు చెప్తే దాన్ని ఎలా సరి చేసుకోవాలో నేను చెప్తాను. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ల వల్ల మీ డౌట్స్ కూడా క్లియర్ అయితే దయచేసి నా మాట అర్థం చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, టెలిగ్రామ్ లింకు. జాయిన్ అవ్వండి గ్రూప్లో. ఈరోజు అయితే క్లాస్ ఉంది, వచ్చి జాయిన్ అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.